అమ్మ నమస్తే అమ్మ. ఏంటి ఈ రోజున ప్రభుత్వ నిర్ణయం ఏదైతే 13 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకురాబోతున్నారు. ఏంటి ఒక తల్లిగా అసలు దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేసి దాంట్లోనే ఇన్స్టాలు క్రియేట్ చేసుకోవడం వల్ల దాంట్లోనే ఆడపిల్లల్ని కూడా మగపిల్లలను కూడా చూసుకోకుండా దాంట్లోనే వాళ్ళు చాటింగ్లు చేసుకోవడం చాలా విధిగా చేసుకొని చాలా అసద్బుద్ధంగా జరగడం, దానికి నేనే దండించాను కూడా వేరే పిల్లల్ని ఇద్దరిని. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి విషయాల్లో పిల్లల చదువు విషయంలో కానీ ఏదైనా కానీ ముందుకెళ్ళడానికి ఇది మంచి అవకాశం మాకైతే మాట. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలైనా కానీ చదువుకుంటారని మంచి దృష్టిలో పెడతారని చెప్పి మాకైతే మనకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. ఇలాంటి విషయాలు గతంలో ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకున్నాను ప్రభుత్వం నుంచి కానీ లేదా ఏంటి? గత ప్రభుత్వంలో ఎవరు ఇంతవరకు తీసుకోలేదండి. అప్పుడు తీసుకుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మా పిల్లలు ఇలా ప్రతి ఒక్క పిల్లలు కానీ తల్లిదండ్రులు బాధపడి నెత్తుకొట్టుకొని తల మీద కొట్టేసుకుని కూర్చోస్తున్నంత అవసరం వచ్చింది. అప్పుడే గత ప్రభుత్వంలో ఇదే మామూలుగా తీసుకునింటే కనుక ఇవాళ చదువు విషయంలో పిల్లలు ఎంతో ముందడుగులో ఉండేవాళ్ళు, గంజాయికి వాటికి అలవాటు పడేవాళ్ళు కాదు కదా. ఇవాళ రోజు ఇప్పుడు ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు సంతోషపడే వార్త కాబట్టి ఇది పిల్లలు కూడా చదువుకొని మంచి ముందస్తులో వెళ్తారు, చక్కగా ఎడ్యుకేషన్లో కానీ బాగుంటారని చెప్పి మేమైతే సంతోషపడుతున్నాం. సోషల్ మీడియా వేదికగా చిన్న వీడియోలు చూస్తూ ఉన్నాం. మరి ఏదో చిన్నపిల్లలు పెళ్లి చేసుకుని లవ్ చేసుకుని చాలా వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? వార్తలే కాదండి, వాస్తవమే అది. ఎందుకంటే గత ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి దానికి ఏదైనా కానీ ఒక్కటని చెప్పలేమండి. ప్రతి విషయంలో కూడా ఆడపిల్లలు చెడిపోవడానికి, వాళ్ళ ఇళ్లలో చెల్లిపోవడానికి గత ప్రభుత్వమే దీనికి కారణం. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి లాక్కోకుండా ఆ పాస్ ఈ పాస్ అని చెప్పి పిల్లల్ని ఇచ్చేసేసారు. ఏమంటే ఎడ్యుకేషన్కి సంబంధం లేకోకుండా చేసేసారు. ఆ ట్యాపులు ఒకటి ఇచ్చి బాగా చెడగొట్టేశారు పిల్లల్ని. ఇవాళ రోజు మటుకు కీలక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం పిల్లల్నే కానీ తల్లిదండ్రులనే కానీ సంతోషపెట్టే విషయంలో ముందు జాగ్రత్త ఇంకా మంచి పథకాలు మంచిగా ఇది చేసి పిల్లల్ని అభివృద్ధి కోసము టీచర్లకు కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి బాగా ప్రభుత్వాన్ని మటుకు మెచ్చుకుంటాం. లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి, ఏంటి ఆయన తీసుకొచ్చిన పరిణామాలు కానీ లేదా మార్పులు కానీ ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్ బాబు గారు అయితే డొక్కా సీతమ్మ గారి దగ్గర పెట్టిన దగ్గర నుంచి మటుకు పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో మటుకు చాలా బాగుందండి. ఇవి మన ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వంలో అయితే ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి ఫుడ్ విషయంలో రోజుకు ఒక ఐటెం ఫుడ్ అని పెట్టేసి పురుగుల అన్నం పెట్టారు. మేము చూసిందే, మా పిల్లలు కూడా అనారోగ్య పాలయ్యారు ఇందులో. ఇప్పుడు మటుకు డొక్కా సీతమ్మ అని పెట్టి లోకేష్ బాబు గారు చాలా మంచి పథకం పెట్టి ఇవాళ పిల్లలు ఇంట్లో కాదు మేము స్కూల్లోనే తింటాము, మాకు చాలా బాగుంది ఫుడ్, అక్కడ మాకు చాలా ఐటమ్స్ బాగా పెడుతున్నారు, మాకు ఇంట్లో అవసరం లేదమ్మా అని మాకు పిల్లలు కూడా మాకు శ్రమ తగ్గించారు. ఎందుకంటే పొద్దున్నే లేసి అడవిడిగా క్యారేజీలు కట్టి పిల్లలు అక్కడ తిని మళ్ళీ ఏ ఆరోగ్యం చెడగొట్టుకుంటారో, ఏ బాధపడాల్సింది వచ్చి. ఎందుకంటే మా పిల్లడే చాలా బాధపడ్డాడు. ఆ ఫుడ్ వల్ల అపెండిక్స్ ఆపరేషన్ కూడా అయింది నా బిడ్డకి. అందుకే అనేసి ఇవాళ రోజు డొక్కా సీతమ్మ కింద లోకేష్ బాబు గారు పెట్టడం పథకం వల్ల కడుపు నిండా ఈ రోజు చక్కగా తిని ఆరోగ్యంగా ఉన్నారు మా పిల్లలు అయితే. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? శైలజ అండి. అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. మీ పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరు. ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 9th ఒకళ్ళు 10th. మరి ఓకే, మరి ఈ రోజున సోషల్ మీడియా బ్యాన్ చేయడం అంటే 13 సంవత్సరాలు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయడం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది. ఏంటి ఎలా దాని మీద ఉపయోగం ఉందంటారా? ఉందండి, 100% ఉపయోగం ఉంది. ఇప్పుడున్న రోజుల్లో ఆ సోషల్ మీడియా వల్లే చిన్నపిల్లలు ఏంటి, ఇప్పుడు పెద్ద పిల్లలు ఏంటి, ప్రతి వాళ్ళు ఆ ఫోన్ వల్ల ఆ సోషల్ మీడియా వల్లే ప్రతిదీ చెడిపోవడమే. అది ఇప్పుడు ఈ 13 ఏళ్ల వయసులో పిల్లలకి ఇవ్వకూడదు, బ్యాన్ చేయాలా అనే కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అదంతా మా ఇంట్లోనే ఉన్నారు పిల్లలు, ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, ఫోన్లో లేనిదంటూ ఏది లేదు. ఆ సోషల్ మీడియాలో చూసి నేర్చుకోవడం, ప్రతిదీ ఏదైనా సరే A to Z అన్ని ఆ సోషల్ మీడియాలో చూసి చెడిపోవడం తప్ప బాగుపడేది ఏది కూడా లేదు. అంటే మన గతంలో చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చిన పరిస్థితి, ఫోన్లు ఇచ్చిన పరిస్థితి, ఏంటి దానివల్ల ఉపయోగం ఏముందంటారు? అసలు ట్యాబ్స్ ఇచ్చారండి. మా బాబు కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, వాడికి ఇచ్చారు. అందులో లేని అంటూ ఏది లేదు కూడా. అది అసలు ఉపయోగపడేదే కాదు. ఏదైనా ఉపయోగపడే పని చేస్తే ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ ఆ ట్యాబ్స్ వల్ల అనవసరమైన ఖర్చు, నేను ట్యాబ్స్ పంచాను అవి పంచాను అని ఆయన పబ్లిసిటీ కోసం ఆయన చేసుకున్నాడు. కానీ వాటి వల్ల పిల్లలు చెడిపోవడం, ఇన్స్టాగ్రామ్లని, ఇది PUBG గేమ్లని అవి ఇవి ఎక్కువ ఇంకా
ప్రతిదీ అందులో వాడుకోవడం చేసుకోవడం అలా చేశారు కానీ ఆ ట్యాబ్ వల్ల పిల్లలకి చదువు విషయంలో ఉపయోగపడేదైతే ఒక్కటి కూడా జరగలేదండి. ఇది సోషల్ మీడియా అనేది ఇప్పుడు మనకు 10 రూపీస్ కాయిన్స్, రూపాయి కాయిన్స్ ఒకవైపు ఒకలా ఉంటుంది, ఇంకోవైపు ఇంకోలా ఉంటుంది. ఇందులో అనేది మంచి ఉంది, చెడు ఉంది. దాన్ని పిల్లలు అనేది మంచి తీసుకోవడం మానేసి చెడు వ్యసనాలకి ప్రతిదీ కూడా అలవాటు అవుతున్నారు. అందులో మత్తు పదార్థాలకు అలవాటు పడడము, ప్రజెంట్ ఇది ఇతర చాటింగ్లు చేయడము, లేనిపోయిన అఫైర్స్ పెట్టుకోవడము, ప్రతిదీ కూడా సోషల్ మీడియాలోనే ఉంది. మంచిగా వాడుకుంటే పర్వాలేదు, అది మాత్రం చెడుకే ఉపయోగిస్తున్నారు కానీ దానివల్ల ఏ ఉపయోగం లేకుండా ఉంది. పిల్లలు లేనిపోయిన అలవాట్లు నేర్చుకోవడం తప్ప ఆ సోషల్ మీడియా వల్ల ఏ ప్రయోజనం కూడా లేకపోవడం. పెద్దవాళ్ళకి తెలియని కూడా వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి ఆ సోషల్ మీడియా అనేది కూడాను. అసలు అది బ్యాన్ చేయడమే సరే 100% కరెక్ట్ అని చెప్పి నేనైతే. గతంలో పాలకులు ఇలాంటి మార్పులు ఎప్పుడైనా తీసుకొచ్చారు? ఈ రోజున ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఏదైతే చేస్తున్నారు, ఇలాంటి మార్పులు ఎప్పుడైనా తీసుకొచ్చారు గతంలో? అసలు ఎప్పుడు నేను విని చేసి లేను. మొన్న ఇది 13 ఏళ్ళ వయసు పిల్లలు ఈ ఫోన్ అదే సోషల్ మీడియాని వాడకూడదు, చేయకూడదు అనే కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఏంటంటే మా ఇంట్లోనే 3 పిల్లలు ఉన్నారు. అది కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ప్రతిదీ అన్నం తినాలన్నా ఫోన్ కావాలి, ఏది చేయాలన్నా ఫోనే కావాలి. ఆ సోషల్ మీడియాలో ప్రతిదీ అది చూసుకోవడం, చేయడం, అందులో ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలీదు. అసలు ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. గతం ప్రభుత్వంలో కానీ ఏదైనా సరే ఈ కాన్సెప్ట్ తెచ్చి చేసి ఎవరు ఇది లేదు. ఆ ట్యాబ్లెట్ ఇచ్చి పిల్లల్ని చెడగొట్టడం తప్ప మంచి చేసింది అనేది కూడా లేదు. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు బజ్జన్ సురేష్ అండి. ఏం చేస్తారు? లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో రిపేరింగ్ లైసెన్స్ హోల్డర్. మరి ఈ రోజున 13 సంవత్సరాల పిల్లల నుంచి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. మరి పిల్లలకి అది ఉపయోగం ఉంటారా దానివల్ల? తప్పకుండా అండి. అది ఎందుకు అంటే చాలా మంచి నిర్ణయం అండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది డెవలప్ అయిన తర్వాత మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది సొసైటీలో. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్లయితే 13 సంవత్సరాల నుంచి అనేది ఇంపార్టెంట్ ఏజ్ అండి. చాలా అంటే ఆ ఏజ్ నుంచే ఏంటి అనేది డిసైడ్ అయ్యే ఏజ్. ఈ సోషల్ మీడియా ఎక్కువ మూవ్ అవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ వేస్ట్ యాటిట్యూడ్ అన్నిటికీ అట్రాక్ట్ అవటం, వాటి వల్ల మిగతా తప్పులు దొరలటం, సొసైటీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం చాలా మంచిదనే మా అభిప్రాయం అండి. అంటే ఈ రోజున ఏ టెక్నాలజీ కూడా మనం ఏదైనా ఫోటో పెడితేనే దాని తగ్గట్లు ఎన్నో రకాల చిత్రాలు వస్తూ ఉంటాయి. మరి టెక్నాలజీ అంత డెవలప్మెంట్ అయిన తర్వాత చిన్నపిల్లలు ఉద్దేశించి ఏంటి ఇలా తీసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు టెక్నాలజీ డెవలప్మెంట్ అవటం అనేది అది రాంగు అనేది చెప్పమండి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొందుకు ఉద్యోగాలు పెరుగుతాయి, అన్ని విధాలు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ అదే టెక్నాలజీ వల్ల కూడా లాస్ అనేది ఏర్పడుతుంది. అది 13 సంవత్సరాల ఏజ్ టైం తర్వాత నుంచి జనరేషన్ చూసుకుంటే చాలా లాస్గా క్రియేట్ అవుతుంది. అది మాత్రం కనుక ఆ పిల్లలలో అదొక అవగాహన తీసుకొచ్చి ఖచ్చితంగా అది అవాయిడ్ చేయగలిగితే ఆ 13 సంవత్సరాల నుంచి 18, 19, 20 సంవత్సరాల లోపల వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా కాకుండా విద్య, ఇతర క్రీడల మీద వాళ్ళ అవగాహన ఉండేటట్టు కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్య తీసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా మీడియా అనేది ఏఐ అనేది కూడా ఎటువంటి వ్యతిరేకత చూపించదు జనరేషన్ మీద కానీ ఇప్పుడున్న సొసైటీ మీద కానీ ముందు విద్యార్థుల్లో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళ మీద కనుక వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. అంటే ఈ రోజున విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు పనితీరు అంటే ఇలాంటి మార్పులు తీసుకురావడం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఈ మార్పు చాలా మంచిదండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్నప్పటి నుంచి మరి పిల్లల్ని పాఠశాలలో ఏమున్నాయి ఏం లేవు అన్నీ పట్టించుకోవటం, మరి కొత్త కాన్సెప్ట్లు రూపించడం